మీకు ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో చూసిన తర్వాత ఆ వ్యక్తి గురించి అట్లనే ఆయన ప్రమోషన్ చేసినటువంటి ఆ ఇన్‌స్టిట్యూట్ గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వీడియో చూడండి ఒకసారి. మీకు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అని చాలా కంపెనీస్ ఇస్తాయి. కానీ ఆన్ పేపర్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ. అంటే మీరు ప్లేస్ కాకపోతే మీరు కట్టిన ప్రతి రూపాయి వెనక్కి ఇస్తుంది. ఏ అకాడమీ అంటే ఇది షాఫ్ట్ అకాడమీ, SHAFT షాఫ్ట్ అకాడమీ. ఇది మీకు తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉంది. కూకట్పల్లి బీజేపీ ఆఫీస్ ఎదురొస్తుంది. సో మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ రెండు ఉన్నాయి. ఎట్లాంటి కోర్సెస్ ఉన్నాయంటే దీంట్లో మీకు ఇంజనీరింగ్, మెడిసిన్ ఇట్లాంటివి కాదు. ఇక్కడ ఉండే కోర్సెస్ మీకు ఫైన్ ఆర్ట్స్ అంటే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, ఎడిటింగ్ ఇట్లాంటి కోర్సెస్, లేదా మీకు ఫిల్మ్ మేకింగ్ కోర్సెస్ అంటే 24 క్రాఫ్ట్స్ లో ఫిల్మ్ మేకింగ్ లో మీరు ఆన్ స్క్రీన్ కనబడాలనుకుంటే యాక్టింగ్ కానీ, యాంకరింగ్ కానీ, లేదా న్యూస్ రీడర్ గా కానీ మీ కెరీర్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు సోషల్ ప్లాట్ఫామ్లో ఏదో ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు. ఈయన మోటివేషనల్ క్లాసెస్ ఇస్తూ ఉంటాడు. అయితే కూకట్పల్లిలో ఉన్నటువంటి షాఫ్ట్ మీడియా అకాడమీ ప్రమోషన్లో భాగంగా ఆయనకు మరి ఎన్ని డబ్బులు ఇచ్చారో తెలియదు, కానీ ఆ డబ్బులకు తగ్గట్టు ఈ ఇన్‌స్టిట్యూట్లో జాయిన్ కాండి, జాబ్ గ్యారంటీ. ఒకవేళ జాబ్ గిట్లా ఇవ్వకుంటే మీరు డబ్బులు రిఫండ్ చేస్తా అని చెప్పేసి ఇక అన్నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులకు తగ్గట్టు ఆయన ప్రమోషన్ చేసిండు, బాగానే ఉన్నది. కానీ ఆయన ప్రమోషన్ చేసినటువంటి వీడియోని పట్టుకొని గ్రామాల్లో ఉన్నటువంటి చాలామంది యువత ఎక్స్పెషల్లీ సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి, భవిష్యత్తు బాగుండాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పేసి సో ఆయన నమ్మి ఆ ఇన్‌స్టిట్యూట్లో జాయిన్ అయినటువంటి 20, 30, 40 మంది పిల్లలు రోడ్ల మీద ప్లకార్డులు పట్టుకొని ఆ ఇన్‌స్టిట్యూట్ని రద్దు చేయాలి, ఆ పుష్ప రెడ్డిని అరెస్ట్ చేయాలి, సో ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి రోడ్ల మీద ప్లకార్డులు పట్టుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ అట్లనే వాళ్ళు ఏదైతే అఫిలివేటెడ్ తీసుకున్నారో తెలుగు యూనివర్సిటీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆ ఇన్‌స్టిట్యూట్కి సంబంధించినటువంటి పర్మిషన్లని క్యాన్సిల్ చేయాలని. సో ఇట్లా మరి మీరు ప్రమోషన్ చేసి పేద పిల్లల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారని చెప్పేసి నేను అడుగుతున్నా. మీరు ప్రమోషన్ చేసిరో బాగుంది, వాళ్ళు డబ్బులు ఇచ్చిరో తీసుకున్నారు. మీకు ప్రమోషన్ చూసి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి దాదాపు లక్షల ఫీజులు కట్టిరు. దాదాపు ఒక 15-20 మంది మోసపోయిన బాధితుల ఆ అమౌంట్ లెక్క చేస్తేనే దాదాపు ఒక 15-20 లక్షల అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఆ పిల్లలు న్యాయం కావాలంటే తిరుగుతారు. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరిది? మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అతని దగ్గరికి ఆ ఇన్‌స్టిట్యూట్కి అయితే ఎవరైతే ప్రమోషన్ చేసిరో మరి వాళ్ళు డబ్బులు ఇస్తారా లేదంటే ఆ మేడంతోనే డబ్బులు ఇప్పిస్తారో తెలియదు, కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి అలాంటి ఫేక్ ఇన్‌స్టిట్యూట్లను వెంటనే రద్దు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని అట్లనే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో పిల్లలు డబ్బులు కట్టినది ఏదైతే ఉందో వడ్డీతో సహా ఇప్పటివరకు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకున్నారో అదంతా కూడా తిరిగిచ్చే విధంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి మనందరికీ ఇది ఒక బాధ్యతగా తీసుకొని ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.